చాణక్య సూక్తులు మన జీవితంలో జాగ్రత్తగా ఆలోచించడం, సమయాన్ని విలువైనదిగా భావించడం మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పిస్తాయి. అయితే చాణక్యుడు చెప్పిన విధంగా ఆయన బోధనలు చాలా ఉన్నాయి. ఆయన నీతి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయితే చాణక్యుడు ఒక గొప్ప ఉపాధ్యాయకుడు, పండితుడు, బోధకుడు అనమాట. మానవ సంబంధమైన, మానవపూరితమైన జీవితాన్ని విశ్లేషంగా పరిష్కరించి, ఆలోచించి ఎలా నడవాలో, ఎలా నడవకూడదో చెప్పిన గొప్ప తత్వవేత్త అనమాట. అయితే ఇప్పుడు స్త్రీలు స్త్రీలు ఏ విధంగా ఉండాలి? ఈ లక్షణాలు ఉంటే ఎలాంటి స్త్రీలు అవుతారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చాణక్యుడు చెప్పిన విధంగా మాటలతో కాదు, పనులతోనే మనిషి గొప్పవాడవుతాడు. అయితే సమయం కంటే గొప్ప గురువు లేదు కదా! అది మనకి ప్రతీదీ నేర్పుతుంది. బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటాడే తప్ప, వాళ్ళ తప్పుల గురించి చేయి చాపి ఎదురెత్తి క్వశ్చన్ చేయడనమాట. అయితే ఎప్పుడైనా స్త్రీలను అధికంగా నమ్మడం, పెట్టుకోవడం కూడా ఒక ప్రమాదమే. మన బలహీనతలను ఎదుటివారికి చెప్పి ఎవరికీ తెలియనివ్వకూడదు. సంక్షోభ సమయంలోనూ కూడా మన అసలైన శక్తి బయటపడుతుంది కదా! అదృష్టం ఉన్న స్త్రీలలో కనిపించే కొన్ని లక్షణాలు. చాణక్యుడు చెప్పిన విధంగా స్త్రీలలో అదృష్టం ఎవరికి ఉంటుందంటే, నుదురు వెడల్పుగా ఉన్న స్త్రీలు, కళ్ళు పెద్దగా ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులన్నమాట. లేదా ముక్కు లేదా పెదవుల దగ్గర తిలకంగా ఉండటం, మచ్చ ఉండటం వల్ల కూడా స్త్రీలకి చాలా అదృష్టం ఉంటుంది. జుట్టు పొడవుగా నడుముకి కింద వరకు ఉండటం వల్ల, అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అదృష్టం ఉంటుంది. ఎవరైనా సరే శరీరం ఎడమ వైపున ఎక్కువ మచ్చలు ఉండటం, ఇలాంటి స్త్రీలలో చాలా అదృష్టం కలిగి ఉంటారు. కాళ్ళ తడిలో కమలం లేదా శంఖం లేదా చక్రం లేదా ఏదైనా సరే గుర్తు ఉండటం, ఇలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే అదృష్టం ఉన్న స్త్రీలలో చేతి వేళ్ళు పొడవుగా ఉండటం, పొడవుగా మెరిసే గోళ్ళు ఉండటం, అలాగే పళ్ళు తెల్లగా నేరుగా ఉండటం, కాళ్ళ వేళ్ళు సమానంగా ఉండటం, పైపళ్ళలో రెండిటి మధ్య ఖాళీ ఉండుట, ముక్కు మీద మధ్య భాగంలో తిలకం ఉండటం, ఇలాంటి వాళ్ళ స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పారు. చాణక్య నీతి ప్రకారంగా స్త్రీలు వాళ్ళ స్వభావం బట్టి, వాళ్ళు బిహేవియర్ బట్టి వాళ్ళు ఒక స్త్రీ అందంగా ఉందా, చెడుగా ఉందా అనేది చెప్పగలిగే గొప్ప శక్తి ఉన్న చాణక్యుడు మహారాజు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో ఉన్నందుకు క్షమించండి. ఈ వీడియో నచ్చినట్లయితే